దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన మనము అనేకమైన వాటితో పోరాటం చేస్తున్నాం. వ్యాధులతో పోరాటం చేస్తున్నాం, లేమిడితో పోరాటం చేస్తున్నాం, ఆర్థిక సమస్యలతో పోరాటం చేస్తున్నాం, అప్పుల బాధతో పోరాటం చేస్తున్నాం, అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్నాం, మానసిక సంబంధమైన సమస్యలతో పోరాటం చేస్తున్నాం, అసమాధానతలు, కుటుంబంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ప్రేమ లేనటువంటి పరిస్థితులు, రకరకాల దుఃఖాల చేత వేధించబడుతూ మనము ఈ జీవితాన్ని గడుపుతున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ దినాన మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాం లేఖన భాగము, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనము మనము చూసినట్లయితే, మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. మీ దేవుడైన యెహోవాకు మీరు జ్ఞాపకం వచ్చి మీ శత్రువుల చేతుల నుండి మీరు రక్షించబడతారు. మన శత్రువులు ఎవరండి? రోగం, వ్యాధి, బాధ, ఆర్థిక ఇబ్బంది, లేమి, ఇవేగా మనకు శత్రువులు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను గురించి దేవుడు వారికి ఒక వాగ్దానం చేశారు. బాబు, శత్రువులు దండెచ్చి మిమ్మల్ని చంపాలను చూసినప్పుడు యెహోవా సన్నిధిలో మీరు ఆర్భాటంగా బోరలు ఊదినప్పుడు ఆ శబ్దము ఆకాశంలో ఉన్న నా సింహాసనం వద్ద వినపడింది. అప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకము తెచ్చుకొని మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను అని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ దినాన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు, ఈ దినాన దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. శత్రువులు మన మీదకు దండెత్తి వచ్చి ఉన్నారు. ఎవరు శత్రువు అంటే? మరణం, రోగమే శత్రువు, అనారోగ్యమే శత్రువు, ఆర్థిక ఇబ్బంది శత్రువు, అసమాధాన పరిస్థితులే శత్రువు, రకరకాల మానసిక రుగ్మతలే మన కుటుంబంలో గలిబిల్లే శత్రువులు. ఈ శత్రువులని దండెత్తి మన కుటుంబాన్ని, మనలను పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో బోర ఊదాలి. బోర ఊదటం అంటే మోకరించి ప్రార్థన చేయాలండి. మోకరించి మనము ప్రార్థన చేయాలి. మోకరించి తండ్రి అయిన దేవునిని మనం వేడుకున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుని కృప కొరకు మనం వేడుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనం వేడుకున్నప్పుడు, ఆ ప్రార్థన ఒక బోర ధ్వని వలె ఆకాశ మండలం అందున్న దేవుని చెంతకు చేరి ఆయన వద్ద నుంచి మనకు సహాయం కలుగుతుందండి. ఆయన వద్ద నుంచి మనకు సహాయం కలుగుతుంది. మన మీదకి దండెత్తి వచ్చిన శత్రువు అయిన రోగము, శత్రువు అయిన వ్యాధి, శత్రువు అయిన లేమిడి, అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, రకరకాల సమస్యలు, ఈ రుగ్మతలన్నిటినీ యేసునాథుడు తొలగించి మనకు విడుదల కలిగిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు విశ్వసించండి. ఓ సహోదరి, సహోదరుడా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నీ మీదకి దండెత్తిన ఏ శత్రువు అయినా సరే, నువ్వు జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధిలో బోర ఊదినట్లయితే, ఆయనకు ప్రార్థన చేసినట్లయితే, ఆకాశమందున్న దేవుడు నీ వద్దకు దిగి వచ్చి నీ శత్రువులందరినీ రూపుమాపేస్తాడు. నీ అనారోగ్య పరిస్థితులు పోగొడతాడు, నీ అసమాధానతలు తొలగిస్తాడు, నీ మానసిక ఒత్తిళ్లు తీసివేస్తాడు, నీ లేమిడిని, అప్పును తీసివేస్తాడు. ఆయన నీకు నెమ్మదిని కలిగించి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీకు సమస్యలు ఏర్పడినప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. ఆయన సహాయాన్ని పొందుకొని ముందుకు నడవండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.